సో మెమొరీ లాస్ గురించి మాట్లాడుకుంటే స్క్రీన్ టైం బాగా ఇంక్రీజ్ అయిపోయింది కిడ్స్లో. సో దీనివల్ల మెమొరీ లాస్కి స్క్రీన్ టైంకి ఏమైనా లింక్ ఉందా? సో నేను రీసెంట్గా కూడా ఒకటి బ్రెయిన్ రాట్ అనే ఒక వీడియో చేశాను ఇన్స్టాలో. సో ఎస్పెషల్లీ కిడ్స్లో ఏంటంటే ఎవరైతే కాన్స్టెంట్గా డూమ్ స్క్రోలింగ్ అంటారు, కంటిన్యూస్గా రీల్స్, యూట్యూబ్ వీడియోస్ అండ్ మోస్ట్లీ నెగటివ్ కంటెంట్ ఎక్కువ ఏదైతే చూస్తారో యూట్యూబ్స్లో, దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద మెమరీ అండ్ ఫోకస్. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలా మంది కిడ్స్ చూసుకుంటే కంటిన్యూస్గా ఫోకస్ చేయడం అనేది చాలా తగ్గిపోయింది. వెరీ ఫ్యూ పీపుల్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఫోకస్ చేయలేరు. ఇమీడియట్గా అటు ఇటు డైవర్ట్ అయిపోతారు, లేకపోతే వేరే యాక్టివిటీకి వెళ్తారు. అదే టీవీ చూడండి, 3 గంటలైనా కదలకుండా అట్లనే చూస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీడింగ్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ఫోకస్, మెయిన్లీ ఏంటంటే అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇప్పుడు రీల్స్ ఏవైతే ఉంటాయో హార్డ్లీ 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటాయి. సో ఆ 30-40 సెకండ్స్లో వాళ్ళకి ఆ బ్రెయిన్కి ప్లెజర్ అనేది వచ్చేస్తుంది. అంటే డోపమిన్ హార్మోన్ రిలీజ్ అయిపోయి దే ఆర్ గెటింగ్ హై, ఏమంటారు, ఆ కిక్ అంటారు కదా, తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి. నార్మల్గా అయితే ఇప్పుడు మనం చిన్న ఉన్నప్పుడు ఉన్న సినారియోలో ఇంత టెక్నాలజీ లేకుండే, సోషల్ మీడియా లేకుండే. సో ఆ డోపమిన్ అంత రిలీజ్ కావడానికి మనం చాలా గ్రేట్ యాక్టివిటీ చేయాల్సి ఉండే, ఆర్ మనకి రియల్లీ హ్యాపీ అయ్యే ఫీల్ ఉంటేనే అది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒక ఎమోషనల్ మ్యూజిక్ పెట్టి కొంచెం గ్రాఫిక్స్ పెట్టంగానే ఇమ్మీడియట్గా అది వచ్చేస్తుంది. సో డోపమిన్ ఎన్నిసార్లు రిలీజ్ అవుతుంటుందో అది డిప్లీట్ అయిపోతూ ఉంటుంది బాడీలో. సో దానివల్ల ఫోకస్ అనేది, అటెన్షన్ అనేది మోర్ దెన్ 15-20 మినిట్స్ కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు. సో ఇండైరెక్ట్గా ఫోకస్ చేయకపోతే మెమరీ మీద కూడా అఫెక్ట్ పడుతుంది కాబట్టి, సో దట్ నెగటివ్ కంటెంట్ అండ్ కాన్స్టెంట్గా స్క్రోలింగ్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి. స్క్రీన్ టైం వల్ల ఇంత లాస్ ఉందా? డెఫినెట్లీ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ గురించి మాట్లాడుకుంటే ఎంఆర్ఐ స్కాన్ అనగానే చాలా మంది భయపడతారు. ఎందుకని? ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే సినారియో బ్యాక్ పెయిన్కే చూద్దాం. చాలా మంది బ్యాక్ పెయిన్కి కొంతమంది ఎట్లా అంటే ఇమీడియట్గా స్కాన్ రాస్తారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. కొంతమంది ఎంత డిలే అయినా కూడా స్కాన్ చేయించుకోరు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. సో రెండు ఎక్స్ట్రీమ్స్ ఇవి. సో నార్మల్ బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ సినారియో తీసుకుంటే నేను ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఏంటంటే, మోర్ దెన్ 2 వీక్స్ కాన్స్టెంట్గా పెయిన్ ఉంది అండ్ కంటిన్యూస్ పెయిన్ ఉండి వాళ్ళ డైలీ వర్క్ స్టైల్ కూడా అఫెక్ట్ అవుతుంది. అంటే ఆఫీస్కి వెళ్ళకపోవడము ఆర్ స్కూల్కి వెళ్ళకపోవడము, దానివల్ల వాళ్ళు లీవ్ పెట్టాల్సి వస్తుంది. అండ్ ఇంట్లో బేసిక్ ఈవెంట్స్ కూడా అటెండ్ కాలేకపోతున్నారు, చిన్న వర్క్ కూడా చేయలేకపోతున్నారు, అండ్ మెడిసిన్స్ ఇవన్నీ వాడినా కూడా తగ్గట్లేదు అంటే డెఫినెట్గా స్కాన్ ఈజ్ ఇండికేటెడ్. అలాంటి కేసెస్కి మాత్రమే స్కాన్ అడ్వైస్ చేస్తాం. సో యూజువల్ రెగ్యులర్ ఈ 2 వీక్స్ కంటే తక్కువ ఉండే పెయిన్ అండ్ మెడిసిన్స్తోని 70-80% తగ్గిపోయిందంటే దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ డూయింగ్ ఎ స్కాన్. ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ మనీ. సో ఎంఆర్ఐ స్కాన్ వల్ల మనకేం ఫిజికలీ ప్రాబ్లమ్స్ ఉండవు కదా? ఫిజికల్గా ఏమి ఉండదు. మనకి చాలా మంది ఏంటంటే రేడియేషన్ అయిపోతుంది అని అంటారు. కాకపోతే మనం వన్స్ ఇన్ వైల్ ఇప్పుడు ఒక్కసారి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్కి, నెక్స్ట్ 2 ఇయర్స్ వరకు మళ్ళీ స్కాన్ అవసరం ఉండదు. అన్లెస్ మళ్ళీ ఏదైనా కింద పడితే నొప్పి పెరిగితే తప్ప మనం స్కాన్ అడ్వైస్ చేయం. సో 2 సంవత్సరాల్లో ఒక్కసారి చేసే స్కాన్కి ఆ మినిమం రేడియేషన్కి ఏం ఎఫెక్ట్ కాదు, ప్రొవైడెడ్ మనం ప్రాపర్ ఇండికేషన్కి స్కాన్ చేస్తే.